మహాభారతం హిందువులకు పంచమ వేదంగా పరిగణింపబడే భారత ఇతిహాసం. లక్షల శ్లోకాలు కలిగి ఉన్న మహాభారతాన్ని కేవలం 9 వాక్యాల్లో అద్భుతమైన జీవిత సందేశాలను మీకందించే ప్రయత్నమే ఈ వీడియో. ఆణిముత్యాల్లాంటి ఆ 9 సందేశాలను ఇప్పుడు చూద్దాం. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలో నుండి దూరమవుతారు. వారి ఆధీనంలోకి మీరు చేరిపోతారు. దీనికి ఉదాహరణ కౌరవుల పాత్ర. నువ్వు ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నా, ఎన్ని నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం, అక్రమాల కోసం వినియోగిస్తే అవి ఏ రకంగానూ నీకు ఉపయోగపడవు. దీనికి ఉదాహరణ కర్ణుడు. యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హుడికి అపారమైన జ్ఞాన సంపదను అందిస్తే